వాక్యం వెళ్ళని, బాడీలోకి హృదయంలోకి వెళ్ళని. నీ సర్వ శరీరమున కదా ఆరోగ్యం అన్నాడే, నీ ఎముకలకు సత్తువ అన్నాడే, నువ్వు చేయునదంతా సఫలమగునన్నాడే. వాక్యము నీలో ఎంతగా ప్రవేశించిద్దో నీ శరీరములో అంతగా మార్పులు వస్తాయి. నీ బాడీలో వెనక్కి తిరగని రోగాలు కూడా తిరిగిపోతాయి యేసు నామములో. స్వస్థత వచ్చింది. తీసుకోను, వాక్యం తీసుకో, బాగా వాక్యం విను 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 విను. రోగంలో ఉన్నావా? మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుల కానీ 5 వింటా ఉండు. యేసయ్య చేసిన అద్భుతాలు వస్తూ ఉంటాయి. అపోస్తలు చేసిన అద్భుతాలు వస్తూ ఉంటాయి. విను. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలు 5 విను. విశ్వాసము ప్రజ్వలించింది ఇక నీలో. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వార్త వలన కలుగును. ఆ విశ్వాసమే నీలో కార్యసిద్ధి కలిగించిద్ది. నీ సర్వ శరీరము విడుదల పొందడానికి అది కారణమైంది. వాక్యం వినటానికి అలవాటు